హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సోను అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆకాష్ భూమిపై విరుచుకు పడుతూ ఉంటాడు. ఎంతో కష్టపడి ఒప్పించి సోనుని నా ప్రోగ్రాం కోసం తీసుకొచ్చుకున్నాను. మళ్ళీ నువ్వు వచ్చి అంత నాశనం చేశావు. ఇప్పుడు నాకు డాన్స్ పార్ట్నర్గా ఎవరుంటారు అని ఆకాష్ భూమిపై విరుచుకు పడుతూ ఉంటాడు. బావా, పోతే పోనివ్వు, చాలామందే ఉంటారు. ఎవరో ఒకరిని నీ స్టేజ్ పార్ట్నర్గా నేను వెతికి పెడతాను అని చెప్పి భూమి అంటుంది. అవసరమైతే నేనే స్టేజ్ పార్ట్నర్గా నీతో పాటు డాన్స్ చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. షటప్! డాన్స్ అంటే నీకు అసలు తెలుసా? డాన్స్ చేస్తా అనగానే సరిపోతుందా అని ఆకాష్ భూమిపై విరుచుకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు భూమి బాధగా ఇంటికి వస్తూ ఉంటుంది. వాచ్మెన్ భూమిని చూసి, మేడం, రాత్రి నుంచి చూస్తున్నాను, మీరు మా సారు వెనక పడుతున్నారు. మీకు మా సార్కి ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటాడు. ఆయన నా బావ, నా మెడలో తాళి కట్టిన నా భర్త, మా శారదత్తయ్యకు కొడుకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆకాష్ని అని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పి భూమి అంటుంది. మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ సారు ఆకాషే. మీ బావగారు అవునో కాదో నాకు తెలీదు అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. మీరు ఏం చెప్తున్నారు అని భూమి అంటుంది. ఆకాష్ సార్ని నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ సార్ ఎప్పుడూ కూడా కాంపిటీషన్స్, ప్రోగ్రామ్స్ అంటూ చాలా స్పీడ్గా, హుషారుగా పరిగెడుతూ ఉంటారు అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా బావని 10 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారా? అంటే మా బావ 10 సంవత్సరాల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాడా అని భూమి అంటుంది. అవును మేడం, 10 సంవత్సరాల నుంచి సార్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు. నేను ఇక్కడే వాచ్మెన్గా పనిచేస్తున్నా అని వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. అంటే అతను చెప్పినట్టు అతను ఆకాషేనా? మా బావ గగన్ కాదా? మేమే పొరపాటు పడ్డామా? మనుషుల పోలిన మనుషులు ఉంటారంటారు. గగన్ బావను పోలి ఈ ఆకాష్ కూడా గగన్ బావలానే ఉండుంటాడా అని భూమి ఆలోచిస్తూ లోపలికి వెళ్తుంది. శారద ఎదురుగా నుంచొని ఉంటుంది. భూమి, గగన్తో మాట్లాడావా? వాడు తనే గగన్ అని ఒప్పుకున్నాడా అని శారద అడుగుతూ ఉంటుంది. ఇక భూమి లగేజ్ తీసుకొని బయటకు వస్తుంది. ఏంటమ్మా భూమి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లగేజ్ తీసుకొచ్చావు? మన గగన్ తల్లిని, చెల్లిని, భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటాడు. కానీ వీడేంటమ్మా అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు? నిన్నేమైనా అన్నాడా? నువ్వు బాధతో వెళ్ళిపోవడానికి లగేజ్ సర్దుకున్నావా అని శారద అడుగుతూ ఉంటుంది. అది కాదత్తయ్య, బావకు నిజంగానే నేనన్నా, మీరన్నా, పూరి అన్నా ప్రేమ. కానీ ఇక్కడుంది బావ కాదు, ఆకాషే అని చెప్పి భూమి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి? నా కొడుకు గురించి నాకు తెలీదా అని శారద అంటుంది. మీరు పొరపాటు పడుతున్నారు. మన గగన్ బావ అప్పుడే లోయలో పడి చనిపోయాడత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. దాంతో శారద స్పృహ కోల్పోతుంది. అత్తయ్య, కళ్ళు తెరవండి అని భూమి పిలుస్తూ ఉంటుంది. శారద ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో భూమి శారదని తీసుకుని హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్ శారదకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. నానా గగన్, రారా, నా కళ్ళ ముందుకు రారా అని చెప్పి శారద కలవరిస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి గగన్ అంటే ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా అత్తయ్యకు కొడుకు గగన్ బావ చనిపోయాడు డాక్టర్. ఆ విషయాన్ని అత్తయ్య జీర్ణించుకోలేకపోతున్నారు అని భూమి చెప్తూ ఉంటుంది. ఎవరో ఒక అబ్బాయిని చూసి తన కొడుకు గగన్ అనుకొని పొరపాటు పడుతుంది. అతను తన కొడుకు కాదని తెలిసేసరికి ఇలా స్పృహ కోల్పోయింది అని చెప్పి భూమి అంటుంది. ఆవిడ కోలుకోవడం చాలా కష్టం. ఆవిడ కోలుకోవాలంటే తన కొడుకులాగా ఉన్న అబ్బాయిని తన ముందుకు తీసుకురావాలి. అప్పుడే ఆవిడ మామూలు మనిషి అవుతుంది. ఇంతకు మించి ఈవిడకు ట్రీట్మెంట్ ఏమీ లేదు, మెడిసిన్స్ కూడా అవసరం లేదు అని డాక్టర్ భూమికి చెప్తారు. గగన్ బావ ఈ లోకంలో లేడు. శారదత్తయ్య ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఏం చేయాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ మళ్ళీ వచ్చి, అమ్మా వెళ్ళండమ్మా, వెళ్ళి ఆవిడ కొడుకులా ఉన్న అబ్బాయిని తీసుకురండి, ఆవిడ ప్రాణాన్ని కాపాడుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక భూమికి ఏం చేయాలో అర్థం కాక ఆకాష్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక భూమికి ఆకాష్ కనిపించగానే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా మీకు కన్ఫర్మ్ అయిందా నేను ఆకాషేనని, మీ బావ గగన్ని కాదని అని ఆకాష్ అంటూ ఉంటాడు. కన్ఫర్మ్ అయింది, మీరు మా బావ కాదని అని చెప్పి భూమి అంటుంది. ఇక మీరు బయలుదేరండి,
మళ్ళీ నా లైఫ్లోకి రాకండి. ఇప్పటికే మీ వల్ల నా లైఫ్లో చాలా నష్టం జరిగింది అని ఆకాష్ అంటాడు. ఒకే ఒక్క సహాయం చేయండి అని భూమి అంటుంది. ఏం చేయాలి మళ్ళీ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా శారదత్తయ్య ప్రమాదంలో ఉంది. తన ప్రాణం నిలబడాలంటే తన కొడుకులాగా ఉన్న మిమ్మల్ని తీసుకురమ్మని డాక్టర్ చెప్పారు. దయచేసి కాదనకుండా మా అత్తయ్య ప్రాణాలు కాపాడటం కోసం ఒక్కసారి హాస్పిటల్కు రండి అని చెప్పి భూమి అంటుంది. హలో హలో, ఇప్పుడే కదా నేను ఆకాష్నని నమ్ముతున్నా అన్నారు, మళ్ళీ గగన్లాగా నన్ను రమ్మంటారేంటి అని చెప్పి ఆకాష్ అంటాడు. మా అత్తయ్య ప్రాణం కాపాడటం కోసమే రమ్మంటున్నాను అని భూమి అంటుంది. ఇప్పుడు ఇలానే నన్ను తీసుకెళ్ళి పర్మనెంట్గా గగన్ని చేసేద్దాం అనుకుంటున్నారా? జరగదు, అలా జరగదు, నేను మీతో రాను అని ఆకాష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ప్లీజ్ అండి, ఈ ఒక్కసారికి నా మాట వినండి అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. ఆకాష్ భూమి మాటను వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భూమి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇతన్ని శారదత్తయ్య దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అని భూమి ఆలోచిస్తుంది. శారదత్తయ్య ప్రాణం ఇప్పుడు ఈ ఆకాష్ చేతుల్లోనే ఉంది అని చెప్పి భూమి ఆలోచిస్తూ అలా భరతనాట్యం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ బయటికి వస్తాడు. భూమి చేస్తున్న భరతనాట్యం చూసి వావ్, సూపర్, ఇలాంటి భరతనాట్యాన్ని నేను నా లైఫ్లోనే చూడలేదు, నాకు ఒక థాట్ వచ్చిందే అని ఆకాష్ మనసులో అనుకుని భూమి దగ్గరకు వెళ్ళి మీ శారదత్తయ్య దగ్గరకు నేను వస్తాను, నేను తన కొడుకునని చెప్తాను అని చెప్పి భూమి అంటుంది. మీరు చెప్పేది నిజమా? అయితే వెళ్దాం పదండి అని భూమి ఆకాష్తో అంటూ ఉంటుంది. అయితే నాదో చిన్న కండిషన్ అని చెప్పి ఆకాష్ అంటాడు. ఏంటి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నాతో పాటు డాన్స్ చేస్తుందే స్టేజ్ మీద సోను, ఆ సోను నువ్వు వచ్చావన్న కోపంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు స్టేజ్ పార్ట్నర్ లేరు. నాతో పాటు నువ్వు డాన్స్ చేయటానికి నా స్టేజ్ పార్ట్నర్ అవుతానని ఒప్పుకుంటే నేను కూడా మీ శారదత్తయ్య దగ్గరకు వస్తాను, తన కొడుకునని తన్ను నమ్మిస్తాను, తన ప్రాణం కాపాడుతాను అని ఆకాష్ అంటాడు. మీరు చెప్పేది నిజమా అని భూమి అంటుంది. నిజమే చెప్తున్నాను అని ఆకాష్ అంటాడు. నువ్వు కూడా నా డాన్స్ పార్ట్నర్గా ఒప్పుకుంటేనే అది కూడా అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. సరే, అత్తయ్య ప్రాణాలు కాపాడటం కోసం నీతో పాటు డాన్స్ పార్ట్నర్గా స్టేజ్ మీదకు రావటానికి ఒప్పుకుంటున్నాను. అలాగే నాకు కూడా ఒక కండిషన్ ఉంది అని భూమి అంటుంది. కండిషనా, ఏంటది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మీరు మాతో పాటు హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్లో మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. మీకు శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని చూసి భయంతో వణికిపోయేలా చెయ్యాలి. నేను మీ వెంటుంటాను. మీరు మా గగన్ బావలాగా అందరితో ఒక్క ఆట ఆడుకోవాలి అని భూమి అంటుంది. ఏంటి మళ్ళీ ఇదొక కొత్తగా అని చెప్పి ఆకాష్ అంటాడు. నేను మీతో పాటు డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే మీరు గెలుస్తారు కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యాలి అని భూమి అంటుంది. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఆకాష్ అంటాడు. ఇక భూమి ఆకాష్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. శారద ఉన్న రూమ్లోకి అత్తయ్య అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ శారద కనిపించదు. ఇక భూమి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి మా శారదత్తయ్య రూమ్లో లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆవిడ ఇప్పుడే వెళ్ళిపోయారు, మీరు వస్తే మీకు ఈ లెటర్ కూడా ఇవ్వమన్నారు అని చెప్పి ఒక లెటర్ని రిసెప్షనిస్ట్ భూమి చేతిలో పెడుతుంది. భూమి లెటర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అమ్మ భూమి, నన్ను క్షమించు. గగన్ ఈ లోకంలో లేడని మీరంటున్నారు, కానీ గగన్ లేకపోతే నేను బ్రతకలేవనమ్మా. నా ప్రపంచం, నా లోకం అంతా కూడా గగనే. వాడు లేని జీవితం నాకు వద్దు. నేను కూడా వాడి దగ్గరికే వెళ్ళిపోతున్నాను అని చెప్పి శారద ఆ లెటర్లో రాసి ఉంచుతుంది. ఆ లెటర్ చూసిన భూమి ఒక్కసారి షాక్ అయ్యి, మా అత్తయ్యకు అసలే ఆరోగ్యం బాగాలేదు కదా, తను వెళ్తా అంటే మీరెలా పంపించారు అని రిసెప్షనిస్ట్పై కోప్పడుతుంది. మాదేముంది మేడం, తను స్పృహలోకి వచ్చారు, వెళ్తా అంది, పంపించేశాను అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది. త్వరగా రండి, మా అత్తయ్య ఎక్కడ ఉందో వెతుకుదాము, మా అత్తయ్యను కాపాడదాం అని భూమి అంటుంది. ఇవన్నీ కూడా మన రూల్స్లో లేవు కదా అని ఆకాష్ అంటాడు. ప్లీజ్ దయచేసి కాదనకండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టడం కోసం మానవత్వంతో ఆలోచించండి అని చెప్పి భూమి అంటుంది. ఇక ఆకాష్ భూమి ఇద్దరు కలిసి శారదను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. శారద ఒక కొండపై నుంచొని కిందకు దూకటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. శారదత్తయ్య ఆగండి అని చెప్పి భూమి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. భూమి శారద మాటను వినిపించుకోకుండా కొండపై నుంచి కిందకి దూకబోతూ ఉండగా అమ్మా అని చెప్పి
ఆకాష్ గట్టిగా పిలుస్తాడు. దాంతో శారద ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా ఉన్న ఆకాష్ని చూసి తన కొడుకు గగనేనని చాలా సంతోషంతో ప్రేమగా ఆకాష్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ కూడా శారద దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. శారద ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకొని, ఎందుకురా ఈ అమ్మను మోసం చేశావు, ఈ అమ్మ చచ్చిపోతుందని చెప్పేసరికే నీలో ఉన్న కొడుకు బయటికి వచ్చాడా, ఇన్ని రోజులు నన్ను భూమిని ఎంత బాధ పెట్టావో తెలుసా అని శారద ఆకాష్ని అంటూ ఉంటుంది. సారీ అమ్మా, నన్ను క్షమించు అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. అమ్మ భూమి, వీడిని ఎలా ఒప్పించావమ్మా, నా కొడుకు ఇన్ని రోజులు మనందరితో ఆడుకున్నాడమ్మా అని శారద అంటుంది. ఏది ఏమైతే ఏంటి, మీ కొడుకు మీ కళ్ళ ముందుకు వచ్చాడు, మీరు సంతోషమే కదా అత్తయ్య అని భూమి అంటుంది. చాలమ్మా, నాకు ఇది చాలు అని చెప్పి శారద అంటుంది. అమ్మ భూమి, ఇక ఎక్కువ ఆలస్యం చేయొద్దు, వీడిని ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచడం మంచిది కాదు, పద వీడిని తీసుకొని మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అని శారద అంటుంది. ఇక ఆకాష్ ఏంటి ఇదంతా అని భూమి వైపు చూసి సైగ చేస్తూ ఉంటాడు. నేను ముందే చెప్పాను కదా, మీరు మాతో పాటు హైదరాబాద్ రావాలి, అక్కడ కొంతమందికి బుద్ధి చెప్పాలని అని చెప్పి భూమి అంటుంది. హో ఇదేనా అది, సరే పదండి వెళ్దాం అని చెప్పి ఆకాష్ భూమితో చెప్తాడు. ఇక భూమి, శారద, ఆకాష్ ముగ్గురు కలిసి ఇంటికి వెళ్తారు. శారద కాలింగ్ బెల్ కొట్టగానే పూరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. గగన్ని చూసిన పూరి ఒక్కసారిగా అన్నయ్య అంటూ గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. పూరి, మీ అన్నయ్య చనిపోయాడని అందరూ అన్నారు కదా, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు పూరి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏంటన్నయ్య ఇదంతా, నువ్వు చచ్చిపోయావని అందరూ చెప్పారు, మేము ఎంతలా బాధపడ్డామో నీకు తెలీదన్నయ్య అని చెప్పి పూరి అంటుంది. బాధపడకు, నేను వచ్చేసాను కదా అని చెప్పి ఆకాష్ పూరికి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక ఎవరు కూడా మనల్ని విడదీయలేవరు ఆ గగన్ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అవునమ్మా, మనల్ని ఎవరు విడదీయలేవరు అని ఆకాష్ పూరిని శారదను హగ్ చేసుకుంటాడు. అప్పుడే తార కిందికి వస్తుంది. తార గగన్ని చూసి షాక్ అవుతుంది. గగన్ గారు అంటూ గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. గగన్ని తార గట్టిగా హగ్ చేసుకుంటుంది. పూరి తార చంప మీద లాగిపెట్టి ఒకటిచ్చి, మా అన్నయ్య భార్య భూమి, నీకు మా అన్నయ్యకు ఏ సంబంధం ఉందని నువ్వు మా అన్నయ్యను హగ్ చేసుకున్నావు అని కోపంగా అడుగుతూ ఉంటుంది. అదేంటి పూరి అలా మాట్లాడుతున్నావు అని తారంటుంది. ఇన్ని రోజులు నన్ను ఎంతలా హింసించావో అవేవి నీకు గుర్తులేవేమో, నాకు గుర్తున్నాయి. మా అన్నయ్య జీవితంలోకి నిన్ను రానివ్వను, అవసరమైతే మీ అన్నయ్యను వదిలేసి శాశ్వతంగా భర్త వదిలేసిన ఆడదానిలాగా పుట్టింట్లో ఉండనైనా ఉంటాను, కానీ మా అన్నయ్యకు నీకు పెళ్లి జరగనివ్వను అని పూరి తారకు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. ఇక భూమి షాకింగ్గా పూరి వైపు చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.